నేను ఈ పాఠశాలలో 1980-81లో 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను. ఆ రోజుల్లో స్కూల్ టాపర్ నేనే. ఆ రోజుల్లో మాకు ఇన్ని సౌకర్యాలు లేవు. కేవలము 3 రూములు మాత్రమే మోల్డింగ్ అయ్యేటివి. ఒక రూము ఆఫీస్కు, ఒక రూము 10th క్లాస్కు, ఒక రూము 7th క్లాస్ పబ్లిక్ ఉందనేసి 7th క్లాస్కి ఇచ్చిన సందర్భం అది. ఇప్పుడైతే మొత్తం అన్ని క్లాసులకు అన్ని ఫెసిలిటీసు బాగా ఉంది. ఆ రోజుల్లో మేము గోడల కింద ఉండి చంద్రవంకలు అనేసి వాటితో మనం ఒక థ్యాచ్డ్ హౌసెస్ చేసుకొని దాని కింద పాఠాలు నేర్చుకునేటువంటి సందర్భం సార్. నేను మా గురువు వరదాచార్య సార్ గారిని ఆదర్శంగా తీసుకొని నేను ఎప్పుడైనా కానీ మ్యాథ్స్ టీచర్ కావాలని సంకల్పంతో నేను కృషి చేసినాను. అదే రీతిలో నేను చదివినాను. మ్యాథ్స్ టీచర్ కావాలంటే ఏం చేయాలనేటటువంటి మా గురువు గారు నాకు వెన్నుదట్టి, నువ్వు ఎంపీసీ తీసుకుంటేనే మ్యాథ్స్ టీచర్ కాగలవరా అని నాకు ఒక సలహా ఇవ్వడంతో నేను ఎంపీసీ తీసుకొని అక్కడి నుండి బీఎస్సీ పాస్ అయ్యి బీఈడీ చేసి మ్యాథ్స్ టీచర్గా నేను పనిచేయడం జరిగింది సార్. అదంతా కేవలం మా గురువు గారు అయినటువంటి వరదాచార్య సారు, మా తెలుగు పండిట్ శ్రీ లక్ష్మణ్ రెడ్డి సార్ గారి వెన్నుదన్నుతోనే నేను ఈ స్థాయికి రాగలిగినాను. మరి ఇదే పాఠశాలలో నేను 2008 నుంచి 2015 వరకు 8 సంవత్సరాలు మ్యాథ్స్ అసిస్టెంట్గా కూడా పనిచేసినాను గతంలో. అక్కడి నుండి మళ్ళీ పక్క స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకొని ఇదే స్కూల్లో రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అయితే నేను చదువుకున్న స్కూల్కు ఈ విధంగా రుణం తీర్చుకోవడం అనేది నాకు చాలా సంతోషకరమైన వార్త. అయితే అందరికీ ఇటువంటి మహద్భాగ్యము కలగదు. నాకు వచ్చింది ఏదో చాలా అరుదైనటువంటి సంఘటన ఇది. నేను ఈ స్కూల్కి అయితే నా శాయశక్తులా కృషి చేసి దీని అభివృద్ధి ప్రతంలో నేను నడిపించగలననేసి నేను వాగ్దానం చేస్తూ ఈ స్కూల్ అభివృద్ధికి నేను ఎంతో పాటుపడతానని మీకు వినవించుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్కూలు 1974లో ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు 2024 అంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది. ఆ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో నేను హెడ్ మాస్టర్గా ఉండడం అనేది నాకు మరింత గర్వకారణం సార్. సో ఇక్కడ చదివినటువంటి ఇన్ని బ్యాచ్ల విద్యార్థులు చాలా చాలా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు. సో వీళ్ళు పెద్ద పెద్ద రైతులు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. వీళ్ళందరూ కనుక సహకరిసి అందరూ విద్యార్థులు వస్తే ఈ 50 సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనేది నా చిరు కోరిక సార్. దానికి వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాను సార్. నేను ఇదే పాఠశాలలో 91, 92 10th క్లాసు. మాకు కూడా ఇదే తరగతి గది అనేది 10వ తరగతికి ఎవరికి కూడా ఆఫీస్ రూమ్ పక్కనే ఉండాలని ఇదే తరగతి గది. మేము ఫస్ట్ లైన్లో కూర్చుండేవాళ్ళము. మేము చదివేటప్పుడు మా తరగతిలో దాదాపు 131 మంది ఉండేవాళ్ళు. తరగతి గది సరిపోయేది కాదు. ఎవరైనా లేటుగా వచ్చినారంటే పాఠాలు వినాలంటే కిటికీలో నుంచి లేకంటే అక్కడ ద్వారంలో కూర్చొని వినేవాళ్ళు. ఇప్పుడైతే క్లాస్కు 40 మందే ఉన్నారు. మేము చదివే